కులగణన చెల్లదు అట. కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన. రేవంత్ సర్కార్ సర్వే బుట్ట దాఖలే. ఇప్పుడు ఈ సిగ్గు శరమని ఉండాలి కదా కొంచెమన్నా ఈ రాష్ట్ర ఈ బీఆర్ఎస్ వాళ్ళకి. నువ్వు కులగణన కాదు కదా, కనీసం బీసీ రిజర్వేషన్ల బిల్లు 2 బిల్లులు తీసుకొస్తే అసెంబ్లీకి, కనీసం బిల్లులో చర్చలో పాల్గొనలే నువ్వు. మీ బతుకులు ఇవి. ఇక్కడున్న గవర్నమెంటు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది పక్కన పెడదాం. కులగణన చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఏదో చేసింది, ఆ తప్పులా ఒప్పులా పక్కన పెడదాం. మనకు కావాల్సిన 42% రిజర్వేషన్కి అయితే ఒక సైంటిఫిక్ డేటా అయితే ముందు పెట్టిరు కదా. అసలు ఈ కులగణన విషయంలో అసలు నీ పాత్ర ఏంది? ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కులగణన చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిందని నువ్వు పేపర్లో రాసినావు. నీ పేపర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో నువ్వు పార్టిసిపేట్ చేయలే. రేపు కేంద్రం చేపట్టే కులగణనలో పార్టిసిపేట్ చేస్తావా, చేయవా? సమాధానం చెప్పు. సిగ్గులేదు అసలు. మీరు కులగణనలో పార్టిసిపేట్ చేయండి, మీకు పాల్గొనని మీకు ఈ కులగణన మీద మాట్లాడే అర్హత ఎక్కడిది? బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగంలో 42% రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులపైన అసెంబ్లీలో చర్చలో పాల్గొనని నువ్వు రేపు బీసీల ఓట్లు అడిగే అర్హత నీకు ఎక్కడిది? కొంచెమైన బుద్ధి జ్ఞానం సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి వీళ్ళకి వైరం కాబట్టి ఇది చెల్లది, ఇది కథం అయిపోయిందని అంటున్నాడు. అసలు నువ్వు చెప్పిన విషయాన్ని స్వాగతించాలి కదా. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిందన్న కనీసం స్వాగతిస్తున్నావా? అది కూడా లేదు. రాహుల్ గాంధీ కూడా స్వాగతించిండు, కేంద్రం క్యాబినెట్లో ఆమోదించిన దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పిండు. మరి నీదేది, నీ పాత్ర ఏది ఇందులో? అంటే నీ వాయిస్ ఏది? కనీసం ఈ కులగణన అంశాన్ని స్వాగతిస్తున్నాను కూడా చెప్పే ఇది లేదు కదా నీకు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద రాయడం తప్ప ఇంకేమున్నది ఇందులో? అసలు కేసీఆర్ ఆలోచన ఏంది కులగణన విషయంలో?